హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫస్ట్ బిట్ చూద్దాం. ద్విఫలదీకరణ ఈ మొక్కల్లో ప్రత్యేకమైనది. ఆవృత బీజాలకు ద్విఫలదీకరణ అనేది ప్రత్యేకమైనది. నెక్స్ట్ బిట్, ఊతవేర్లు కలిగిన మొక్కలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెరుకు, మొక్కజొన్న. ఊతవేర్లు కలిగిన మొక్కలు చెరుకు, మొక్కజొన్నలో ఊతవేర్లు ఉంటాయి, స్టిల్ ట్రూట్స్ అనేవి ఉంటాయి. కస్కుటా, ఆస్టోరియా, వాండా, వెలమిన్ వేర్లు. కస్కుటాలో హాస్టోరియా, వాండాలో వెలమిన్ వేర్లు. నెక్స్ట్ బిట్, పత్రాభ కాండాలు బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. పత్రాభ కాండాలు కాండ రూపాంతరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అనమాట. బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి, కాండ రూపాంతరాలు. నెక్స్ట్ బిట్, పత్ర రూపాంతరాలు ఏంటంటే నులితీగలు, ప్రభాసనాలు అనేవి పత్ర రూపాంతరాలు. నెక్స్ట్, ఏకలింగ పుష్పాలు కలిగిన మొక్కలు దోస, బొప్పాయి, వాలిస్నేరియా. నెక్స్ట్ బిట్, ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ వేరుశెనగ. బెంగాల్ బీతికి కారణమైన మొక్క గుర్రపు డెక్క. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క వెదురు. ఏకలింగాశ్రయ మొక్కలు క్రింది వాటిలో. కరెక్ట్ ఆన్సర్ బొప్పాయి, ఖర్జూరం. పాములు ఒఫియోఫిలి, కీటకాలు ఎంటిమోఫిలి, ఉడతలు థీరోఫిలి, గబ్బిలాలు కీరోప్టెరిఫిలి. మార్టీనియా తేలుకొండికాయ మొక్కలో విత్తన వ్యాప్తి జంతువుల ద్వారా జరుగుతుంది. చాలని నాళాలు ఆవృత బీజాలు, నారలు జూట్, సహకణాలు పీడన ప్రవణత. నెక్స్ట్ బిట్, విశాలమైన అవకాశికలు గల దారునాళాలు కనిపించేవి వసంత దారువులో. నెక్స్ట్ బిట్, ద్వితీయ వృద్ధి క్రింది మొక్కలలో జరగదు. ఏకదళ బీజాలలో ద్వితీయ వృద్ధి అనేది జరగదు. నెక్స్ట్ బిట్, భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్దేవ్ మిశ్రా. నెక్స్ట్ బిట్, పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలకు ఉదాహరణ హైడ్రిల్లా యుట్రిక్యులేరియా. అనేవి నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలకు ఉదాహరణ. నెక్స్ట్ బిట్, నీటి అడుగున ఉన్న నేలలో నాటుకొని ఉండి నీటిలో మునిగి ఉన్న మొక్కలు వాలిస్నేరియా. నెక్స్ట్, 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం డాష్ గ్రాముల CO2 స్థాపన అవసరం. 1.63 గ్రాముల CO2 స్థాపన అవసరం. 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం కోసం 1.63 గ్రాముల CO2 స్థాపన అవసరం. నెక్స్ట్ బిట్, 18 కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనం ఈ మొక్కలో ఏర్పడతాయి. లొడీషియా మాల్దీవికాలో 18 కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ పేరు గల మొక్క బూటియా మోనోఫెర్మా. నెక్స్ట్ బిట్, మొక్కలకి ప్రాణం ఉంటుందని, భావ వ్యక్తీకరణ ఉంటుందని తెలియజేసిన వారు సర్ జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ బిట్, నిష్క్రియ రవాణాకు సంబంధించిన సరి అయిన వాక్యం గాఢత ప్రవణతపై ఆధారపడి జరుగుతుంది. నెక్స్ట్ బిట్, బాష్పోత్సేకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు తన్యతా బలము, అసంసంజన బలము అనేవి బాష్పోత్సేకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు. నెక్స్ట్ బిట్, స్క్రోటో యాక్టివ్ పత్రరంధ్రాలు గల మొక్కలు క్యాక్టస్ బయోఫిల్లం. నెక్స్ట్ బిట్, బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు క్రింది వాటిలో ఏంటి? పత్రరంధ్రాల సంఖ్య, గాలి వేగం అనేవి బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ బిట్, క్రింది వాటి లభ్యతలో పెరుగుదల బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, అవబాసిని మందం అనేది బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరుగుదల, అవబాసిని మందం బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది. క్రింది వాటి లభ్యతలో పెరుగుదల బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిన, అవబాసి మందం పెరిగిన బాష్పోత్సేకం తగ్గిపోతుంది అనమాట. ఇనుము, కార్బన్, కాపర్ అనేవి సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ బిట్, మచ్చలు గల పత్రం జింక్ సూక్ష్మ పోషకం వల్ల కలుగుతుంది. బీటి దుంపల్లో మధ్య కుళ్ళుకు కారణం బోరాన్ లోపం. నెక్స్ట్ బిట్, జతపరచండి అని ఇచ్చారు. జతపరచండి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అంటే నికెల్లో పెకాన్లో మౌస్ ఇయర్, కాపర్ నిమ్మలో డైబాక్,
కాపర్ అంటే నిమ్మలో డైబాక్, కాపర్ డైబాక్. క్లోరిన్ లెగ్యూమ్లో బ్రాంజింగ్. మాలిబ్డినం కాలీఫ్లవర్లో కొరడా తోక. నికెల్ పెకాన్లో మౌస్ ఇయర్. కాపర్, కాపర్ అంటే నిమ్మలో డైబాక్. క్లోరిన్, క్లోరిన్ లెగ్యూమ్లో బ్రాంజింగ్. మాలిబ్డినం కాలీఫ్లవర్లో కొరడా తోక. నెక్స్ట్ బిట్, మొక్కల్లో ఈ సూక్ష్మ పోషకం గాఢత పెరుగుదల ఐరన్, మెగ్నీషియం, కాల్షియంల లోపానికి కారణమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ మాంగనీస్. మాంగనీస్ గాఢత పెరుగుదల ఐరన్, మెగ్నీషియం, కాల్షియంల లోపానికి కారణమవుతుంది. నెక్స్ట్ బిట్, సింప్లాస్ట్ సక్రియ పద్ధతి అంటే ప్రవచనం ఏ. సింప్లాస్ట్ సక్రియ పద్ధతి. ప్రవచనం ఆర్, అయాన్లు కణాల లోపలికి ప్రవేశించబడడం. సింప్లాస్ట్, దీనికి శక్తి అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, ఏఆర్లు సరైనవి, ఆర్ ఏకు సరైనవి ఉన్నాయి. అంటే సింప్లాస్ట్ సక్రియ పద్ధతి అనేది కరెక్టే. అయాన్లు కణాల లోపలికి ప్రవేశించబడడం సింప్లాస్ట్, దీనికి శక్తి అవసరం కరెక్టే. అంటే ఏఆర్లు సరైనవే, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్ బిట్, నత్రజని స్థాపన స్వాంగీకరణము, అమ్మోనిఫికేషన్, నత్రీకరణ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నత్రజని స్థాపన, స్వాంగీకరణ, అమ్మోనిఫికేషన్, నత్రీకరణ. నెక్స్ట్ బిట్, కిరణజన్య సంయోగ క్రియను ప్రభావితం చేసే కారకాల విషయంలో సరైన వాక్యాలు. దీనిలో సరైన వాక్యాలు ఏంటంటే 1, 3, 4 అనమాట. గాలిలో CO2 గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ రేటు పెరుగుతుంది. గాలిలో CO2 గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ రేటు పెరుగుతుంది. C3 2 రాంగ్ కదా. 3 ఏంటి, నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ రేటు తగ్గుతుంది. నెక్స్ట్, కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. నెక్స్ట్ బిట్, FWNT ఈ మొక్కల నుంచి ఆక్సిజన్లను వేరు చేశారు. ఓట్. నెక్స్ట్, ప్రవచనం ఏ స్ట్రాటిఫికేషన్ పద్ధతిలో విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు. ప్రవచనం ఆర్ స్ట్రాటిఫికేషన్ విత్తనాలను సుప్తావస్థ నుంచి మేలుకొల్పే పద్ధతి. నెక్స్ట్ బిట్, బీటీ అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ అన్నది వీటికి ఎదుర్కొనే కారకం. చూసారా, ఈ బిట్ ఏపీడిఎస్సి 2015లో అడిగారు ఈ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కీటకాలు. బీటీ అనేది ఏంటి, బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ అన్నది వీటిని ఎదుర్కొనే కారకం. దేన్ని ఎదుర్కొంటుంది, కీటకాలను ఎదుర్కొంటుంది. నెక్స్ట్ బిట్, మొక్క దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టిన వైద్యుడు నెహెమియా గ్రూ. ఇది కూడా ఏపీడిఎస్సి 2015లో అడిగారు ఈ క్వశ్చన్. నెహెమియా గ్రూ మొక్క దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టిన వైద్యుడు. నెక్స్ట్, ఒక వరుసలో ఉన్న మొక్కల అగ్రకోరకాలను తోటమాలి కత్తిరిస్తున్నాడు. దీనికి శాస్త్రీయ కారణం పార్శ్వ కోరకాల పెరుగుదలని ఉత్తేజపరచడం. నెక్స్ట్ బిట్, మానవాళికి వరమైన పరస్థానిక ఫలదీకరణను కనుగొన్నవారు పంచనన్ మహేశ్వరి. ఏపీడిఎస్సి 2015లో అడిగారు ఈ క్వశ్చన్. పంచనన్ మహేశ్వరి పరస్థానిక ఫలదీకరణాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, మడడువుల్లో నేలపైకి వచ్చిన నిలువుగా పెరిగే వేర్లు న్యూమటోఫోర్లు. నెక్స్ట్ బిట్, న్యూమటోఫోర్లు ఏంటి, నేలపైకి వచ్చి నిలువుగా పెరుగుతాయి మడ మొక్కల్లో, న్యూమటోఫోర్లు అంటారు అది. నెక్స్ట్ బిట్, మొగ్గల సుప్తావస్థను విత్తనాలు అంకురించడానికి క్రమపరచడం కోసం మనం వాడవలసింది ఎథిలిన్ అబ్సెసిక్ ఆమ్లం. ఎథిలిన్ అబ్సెసిక్ ఆమ్లాన్ని మనం మొగ్గల సుప్తావస్థను విత్తనాలు అంకురించడానికి క్రమపరచడానికి కోసం మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ బిట్, ఉమ్మెత్త పిండకోశంలోని సహాయక కణాలు కేంద్రక కణము, అండకణము, కేంద్రక కణము, ప్రతిపాదక కణాలు ఉండే మొత్తం కేంద్రకాలు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, 2, 1, 2, 3. అంటే సహాయక కణాలు 2, అండకణము 1, కేంద్రక కణాలు 2, ప్రతిపాదక కణాలు 3. సహాయక కణాలు 2, అండకణం 1, కేంద్రక కణం 2, ప్రతిపాదక కణాలు 3. ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏఆర్ 2 సరి అయినవి, ఆర్ ఏకు సరి అయిన వివరణ. ఇక్కడ చూడండి, స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు. స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు. స్ట్రాటిఫికేషన్ విత్తనాలను సుప్తావస్థ నుంచి మేలుకొల్పే పద్ధతి స్ట్రాటిఫికేషన్ అనేది.
నెక్స్ట్ బిట్ బంగాళాదుంప భూగర్భస్థ కాండ రూపాంతరం కారణం ఇది ఈ లక్షణాలను కలిగి ఉండడమే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆహారం నిల్వ చేయడం, కాండం, కొన ఇవి కలిగి ఉండడం వల్ల బంగాళాదుంప భూగర్భస్థ కాండ రూపాంతరం, ఆహారం నిల్వ చేయడం, కాండం, కొన కలిగి ఉండడం వల్ల బంగాళదుంప అనేది ఆ లక్షణాలు కలిగి ఉంది. భూగర్భస్థ కాండం యొక్క లక్షణాలు కలిగి ఉంది. ఆహారం నిల్వ చేయడం, కాండం, కొన అనే లక్షణాలను కలిగి ఉంది బంగాళదుంప.